మావిగన్ అనే దాని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకటి రెండోది మనం అనుకున్నట్లుగా మావిగన్ అక్కడెక్కడో ఉంటుంది, దానికి వేరే అర్థం ఉంది, గూగుల్లో సెర్చ్ చేయండి, అవన్నీ సెర్చ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఆయన సహజంగా ఏదన్నా వచ్చినప్పుడు పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడేస్తుంటారు, ఇంత లోతుగా దాని మీద చేస్తుంటారని అనుకోవడం లేదు. ఒకటి మూడవది మీరు చాలా స్పష్టంగా రాజు గారు ఎక్స్పోజ్ చేశారు. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాలు ఆల్రెడీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ మావిగన్ అనేది అర్థం లేని వాదనగా చెప్తున్నాను. ఇంకా మిగతాది ఏమిటంటే మనం మనస్తత్వాల మీద చర్చ చేసుకుంటాం. మనం ఎవరు కూడా ఇక్కడ సైకాలజిస్టులు సైకాట్రిస్టులు కాదు. ఆయన మనస్తత్వం ఇది, ఈయన మనస్తత్వం ఇది, ఆవిడ విధానాల మీద మనం చర్చ చేసుకుంటున్నాం. ఆయన విధానం ఏమిటి, ఈ విధానం చర్చ జరుగుతుంది. ముందు ప్రధానమైన రాజధాని ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలి. మీరు చెప్పే మావిగన్ లో ఉండే గ్రామాలు లేదా పట్టణాలు లేదా మండలాలు ఇవన్నీ కూడా ఒక మేరకు అభివృద్ధి చెందున్నాయి. పూర్తి అభివృద్ధి చెందాయని నేను అనడం లేదు, ఆల్రెడీ కొంత అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. కానీ మొట్టమొదటిగా ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో మనుషులు లేని ప్రాంతం మొదట మనం అనేక దేశాల్లో చూస్తుంటాం, శాటిలైట్ సిటీస్ అని నిర్మిస్తారు, వాటికి చాలా వాల్యూ ఉంటుంది. పాత పట్టణాలకు దూరంగా వెళ్ళి విశాలమైన ప్రాంతాల్లో నగరాలు నిర్మిస్తారు, దట్స్ కాల్డ్ శాటిలైట్ సిటీ. ఈరోజు విజయవాడ మన యొక్క అమరావతిని కూడా, అమరావతి ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. There is a greatness behind Amravati's history. అది బౌద్ధారామాలు వెళ్ళి విరిసాయి, అనేక మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. మనం ఇంత ముందుగా చెప్పినట్టుగా మన మేడ బ్రదర్ చెప్పినట్టుగా దానికి చాలా చరిత్ర ఉంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి అమరావతి అన్నప్పుడు సహజంగా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇది మర్చిపోయి ఈరోజు నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన గుర్తింపు లేని ప్రతిపక్షం కావచ్చు, బట్ ఆయన భుజాల మీద చాలా బాధ్యత ఉంది. మీరు ప్రశ్నించవచ్చు, అమరావతిలో అవినీతి జరిగిందా, ఇదిగో పలానా దగ్గర అవినీతి జరిగిందని ప్రశ్నించండి, ఇందులో ఎవరికి అర్థం లేదు. మౌలికంగానే మీరు మీ విధానాలను మార్చుకొని 3 రాజధానులు మావిగన్ వచ్చేసింది. మావిగన్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో మనకి అర్థం కావడం లేదు. రాజధాని ఓవర్ నైట్ నిర్మించేది కాదు, ఒక్క రోజులో నిర్మించేది కాదు, దానికి హైప్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రాజధాని అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనం హైదరాబాద్ చూసాము, ఈ రోజు నూతన రాజధానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటితో పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. రైతులు 33,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు, వాళ్ళని మనం గౌరవించాలా, వారి కష్టాలను గౌరవించాలా, వారి నష్టాలను మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. హైప్ ఎక్కువ కలిగించడం కూడా కరెక్ట్ అని అనుకోవడం లేదు. ఒక మంచి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, లేదా అప్పులు తీసుకొచ్చినప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చినప్పుడు కేంద్రము గ్యారంటీగా ఉంది, కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఇన్ ఎవ్రీ వే ఈ రాజధాని ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం. ఓకే సార్, ఓకే ఆంజనేయ రెడ్డి గారు, టైం అయిపోతుంది. ఓకే కారమంచి రమేష్ గారు,